అందరికీ నమస్కారం. ముందుగా వచ్చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. డబ్బులు అనేవి ఏం పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎవరికి పడ్డాయి, 9 ఎకరాల వరకు వేసిర్రంటు రోడ్లు. ఇదే ఎక్కడ గమ్మతైన ముచ్చట్రు. మరి కొన్ని వేల మందికే డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుందన్నమాట. మరి అది ఎంతవరకు చూద్దాం. అలాగే ఇక్కడ మీరు చూడాలన్నమాట, ఇది మనం చెప్తున్న మాట కాదు, ప్రభుత్వం అయితే ఇప్పుడే ఈ యొక్క వార్తనైతే రావడం అయితే జరిగిందన్నమాట. మరి మీకు డబ్బులు అనేవి పడ్డాయా? చివరి వరకు అయితే చూడండి, తప్పకుండా మీరు కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే, అరే ఉంచుకున్నది ఇయ్యలేదు కానీ మళ్ళీ లేని దానికోసం ఆరాట పడినట్టున్నదట వెనుకకు సత్రం. మనకు అలాగే చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే అప్పుడు యాసంగి డబ్బులు పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి అరే ఇవాళ 9 ఎకరాల వరకు ఎక్కడ డబ్బులు పడ్డాయిరా అని అయితే మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ న్యూస్కి సంబంధించి కూడా మనకి ఒక అఫీషియల్గా న్యూస్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజే రావడం అయితే జరిగింది. 8-9 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లోకి అయితే ఇక్కడ నేనైతే మీకు చదివి వినిపిస్తున్నాను. ఎందుకంటే మనం కూడా డబ్బులు అనేవి అయితే ఎంతవరకు పడ్డాయి అనే విషయాలపై ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనం ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. ఈ డబ్బుల ఖాతా ఏంది, మరి ఖాతాలోకి అయితే చూసుకున్నట్టయితే కేవలం 5 ఎకరాల వరకే పడినాయి అన్నమాట. మరి ఆ 5 ఎకరాల వరకు అయితే తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా పర్లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ డబ్బులు అనేవి అయితే పడతాయి అని అయితే చెప్తున్నది అన్నమాట. ఈ 9 ఎకరాల వరకు వేసిర్రని అయితే చెప్తున్నారు. మరి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి అవులా? ఒకవేళ మీకు పడ్డట్టయితే తప్పకుండా క్రెడిటెడ్ అనేది మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా తప్పకుండా అయితే తెలియజేయగలరన్నమాట. ఈ యొక్క డబ్బులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే ఈ 1 ఎకరం 2 ఎకరాల వరకు అయితే ముదగాలు అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలుసు. అలాగే 3 ఎకరాలు 4 ఎకరాల వరకు అయితే విడుదల చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. ఈ 5 కనియవచ్చు, 6 కనియవచ్చు, 7 కనియవచ్చు, 8 కనియవచ్చు, 9 కనియవచ్చు. మరి ఇంత దారుణంగా ఖాతాలోకి అయితే జమ చేయబడతాయి అనేది ఈరోజే మనకి యొక్క న్యూస్లో అయితే మీరు ఈ వరకు చూసుకోవచ్చు అన్నమాట. మరి మీకు డబ్బులు అనేవి పడ్డాయి అవుల్లా? ఇది ఎంతవరకు న్యాయం? ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూస్తున్నారు, అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మీకు మంచి మంచి ముచ్చట్లతోనైతే మళ్ళీ కలుసుకుంటాను అన్నమాట ఖచ్చితంగా. నిన్న మనకు చూసుకున్నట్టయితే 6-7 ఎకరాలకైతే రైతులకు డబ్బులు ఇచ్చేసిందని అయితే మనకు ప్రభుత్వం లెక్కలలోనైతే చూపిస్తుంది అన్నమాట. మరి ఖాతాలో జమ చేయలేదన్నమాట. అంకెలు తప్ప భరోసా కనబడట్లేదు. ఈ 6 కానివ్వచ్చు, 7 కానివ్వచ్చు, 8 కానివ్వచ్చు, 9 ఎకరాల వరకు ఎక్కడ పడ్డాయిరో అని అయితే మీరు అనుకోవచ్చు అన్నమాట. కేవలం 4 ఎకరాలు కానివ్వచ్చు, 5 ఎకరాలు కానివ్వచ్చు, కానీ కొంతమందికి మాత్రమే పడ్డట్టయితే తెలుస్తుంది. ఇవి అందరికీ కూడా పడలేదన్నమాట. మనం చెప్పేది ఏంటంటే 5 ఎకరాల వరకు ప్రభుత్వం అనేది ఇంకా నిధులు అనేవి అయితే విడుదల చేసిందని అయితే మనకు లెక్కలు కూడా చూపెట్టిర్రన్నమాట. మరి ఇది ఎక్కడి సంగతుల్లో మనకైతే అంతా తలకే తిరుగుతుందన్నమాట.